ఏపీలో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన అధికార వైఎస్ఆర్సీపీ ఎవరూ ఊహలకు అందనంతగా దారుణంగా పరాజయం పాలైంది. అసెంబ్లీలో 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ తాజా ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకునే అవకాశం కూడా కోల్పోయింది. ఈ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ జూన్ 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అయితే వైసీపీలో ముఖ్య నేతలందరూ కూడా ఓటమి పాలయ్యారు. దాంట్లో రోజా సెల్వమణి గారు కూడా ఒకరు. ఈ ఓటమిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి. రాజకీయ ప్రత్యర్థులపై తన మాటలతో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ గా రోజా గారు పేరు తెచ్చుకున్నారు. అనేక సార్లు ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గత 5 ఏళ్లు టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ అనేక సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 2014-2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి కూడా తనదే విజయం అంటూ హ్యాట్రిక్ కొడతాను అంటూ ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో 45,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత రోజా గారు ఎక్కడా కనిపించలేదు. దాదాపు 10 రోజుల తర్వాత ఈ రోజు ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆమె చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా, కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని రోజా గారు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఆమె చేసిన పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేయడం విశేషం.